చికెన్ వీక్లీ వన్స్ ఇస్తారా? మండే కాదే మనకు ప్రైస్ రావాలి. చికెన్ 2 సార్లు రావాలి. చికెన్ ఎగ్ డైలీ రావాలి. 2 times చికెన్ ఇవ్వాలా పర్ వీక్. 5 days ఎగ్ ఇవ్వాలా. ఎవ్రీ డే ఫ్రూట్ ఇవ్వాలా. అది మెను. ఎక్కడ లేదు, నేను ఎక్కడ చూడలే ఈ రాష్ట్రంలో ఈ విధంగా మెను. వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని బోర్డు వేసినారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎస్టీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ లో కొంచెము అక్కడ వంట వాళ్ళు లేరు అక్కడ. అప్పుడు వాళ్ళు ఏదో అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ పాపం మొదసార్లు పడతా ఉన్నారు. అది సార్ దృష్టికి తీసుకెళ్ళాము, సీఎం దృష్టికి. ఇది చూడండి వాళ్ళు కొంచెం ఇవ్వడం లేదు సార్ అంటే, వాళ్ళు చూద్దాం ఏంది ఇది అని చెప్పేసి. ఇది కూడా మేము మెనూ రేట్లు కూడా మేము మొన్ననే మేమే మాట్లాడి చేంజ్ చేయించాం. 1400 సరిపడం లేదంటే 1600 చేశారు రేపు జూన్ నుంచి. మీరు అడగాలమ్మా, మీ వార్డెన్ మేడం అడగని కొడతారా చంపుతారా? మీకోసం వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ కోసం మీరు లేరు, మీకోసం వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? వార్డెన్ మేడం అడగండి, ఏం మేడం వీక్లీ ట్వైస్ కదా చికెన్ ఎందుకు ఇవ్వరని క్వశ్చన్ చేయాలమ్మా. ఎప్పటికీ ఆ ధైర్యం ఉండాలా మీకు. ప్రభుత్వం మీకు కేటాయించిందమ్మా 47 రూపాయలు రోజుకు. రేపు 53 రూపాయలు చేస్తా ఉంది జూన్ నుంచి. మేము కంప్లైంట్ చేస్తామమ్మా మీ మీద. హెచ్డబ్ల్యూ గారు మీరు ఏంది అసలు నాకే కథ చెప్పినారే రాగానే. వన్స్ చికెన్ థ్రైస్ ఎగ్ అని నాకు మైండ్ బ్లాక్ అయింది. ఏంది ఇది, ఎందుకని ఈ విధంగా అవుతా ఉంది అని. ఇదేందండి ఇది? మేము ఏం చర్యలు తీసుకోవాలన్నా? ఇప్పుడు ఎట్లా ఇది ఏంది? ఇది మెనూ అంతా డివైడ్ అయింది. ఇక్కడ BC 1లో ఉన్నాం, సత్తెనపల్లిలో పోస్ట్ మెట్రిక్. మీరు పాత మెనూ పెట్టినారండి. ఇక్కడ జరిగేది కూడా అది పాత మెనూ ప్రకారమే జరుగుతూ ఉంది. ఎక్కడ పాత మెనూ అండి? చెల్లుపోయిన వేణుగోపాల్ గారు ఎప్పుడు మినిస్టర్ అయ్యారు? ఆయన ఫోటో ఉందంటే పాతదని ఎట్లా అనుకోవాలి మేము? కాదు సార్, ఏందండి ఇది? వారానికి 1 రోజు చికెను, 3 రోజులు ఎగ్గు, 2 రోజులు పండు. ఏందండి ఇది? ఎక్కడ లేదండి మన ఆంధ్రప్రదేశ్లో. ఒక సత్యనపల్లి ఏమైనా స్పెషల్గా చేశారేమో నాకు అర్థం కావడం లేదు. ట్వైస్ చికెన్ ఇవ్వాలా, 5 days ఎగ్ ఇవ్వాలా, ఎవ్రీడే ఫ్రూట్ ఇవ్వాలా. అవునంటే ఎట్లండి? ఏం చేయాలి మేము ఇప్పుడు? షోకాజ్ నోటీసులు ఇవ్వండి ఇద్దరికి. మీ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం సార్ మేము. జేసీ గారికి కంప్లైంట్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఇదేందండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మెనూ మీకై మీరు ప్రిపేర్ చేసుకొని బోర్డులో వేసి పెట్టినారు. 47 రూపాయలు ఎందుకు సరిపోదండి మేనేజ్ చేసుకుంటే? మరి ఏదైనా చికెన్ ఏదైనా ఉంటే తగ్గించుకోండి. 100 మంది ఉన్నారు, 10 కేజీలు వేయాలా, ఒక 7 కేజీలు 8 కేజీలు వేసి మేనేజ్ చేసుకోండి. రేపు 1600 చేస్తా ఉన్నారు జూన్ నుంచి, మేనేజ్ చేయొచ్చు. ఇదేందండి ఏకంగా బోర్డులు వేసి తక్కువ చేసి పెట్టడం ఏందండి పిల్లలకు? వాళ్ళ కడుపు కొడితే మనకేం వస్తుందండి? లేదు సార్, దీని మీద మేము కేసు ఫైల్ చేస్తాం. మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. హలో జేసీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే జేసీ గారు. ఏం లేదు సార్, ఈ సత్తెనపల్లిలో BC పోస్ట్ మెట్రిక్ హాస్టల్ BC 1లో ఉన్నాను నేను. ఇక్కడ మెనూ పూర్తిగా డివైడ్ చేశారండి. ఇక్కడ యాక్చువల్లీ వీక్లీ ట్వైస్ చికెన్ ఇవ్వాలా, వన్స్ అని బోర్డు రాసి పెట్టారు. మా దగ్గర ఉండే మేము మొత్తం BC పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఏపీ అంతా కూడా ట్వైస్ ఉంది. మా దగ్గర మెనూ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వార్డెన్ ప్లస్ ASW కూడా వాళ్ళకు కూడా సంబంధమే ఉంది. ఇది సత్తెనపల్లి 1 అండి, 1. తర్వాత ఎగ్ కూడా 5 eggs ఇవ్వాలా, 3 eggs ఇస్తున్నారు వీక్లీ. సండే బుధవారం. దీని తర్వాత ఈ ఫ్రూట్ కూడా ఎవ్రీడే ఇవ్వాలా, వీళ్ళు ఓన్లీ ట్వైస్ ఇస్తున్నారు. ఈ 3 డీవియేషన్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. అండి నా దగ్గర ఉన్నాయండి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ పంపిస్తాను మీకు. DSO సార్ ఉన్నారు మా దగ్గర, DM గారు ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అర్థమైందా? మీ హక్కుల కోసం మీరు అడగాల. అర్థమవుతుందా? తెలుసుకోండి ఏంటి అనేది, ఏం జరుగుతుంది. మీకు షోకాజ్ నోటీస్ వస్తాయండి రేపు. చూడండి మీరు ఏంది అనేది, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. దారుణం అండి. ఎక్కడ దగ్గర మీ స్కూల్స్ అన్నీ ఎక్కడ నడుచుకుంటూ వస్తారా?
బస్ ఉందా? ఏం గవర్నమెంట్ బస్సా? మీరు మంత్లీ చార్జెస్ కట్టుకుంటారా? ఎంత మంత్లీ? 200 కట్టుకుంటారా? స్కూల్లో భోజనాలు బాగుంటాయా? డైలీ ఎగ్ ఇస్తున్నారా? చిక్కీ రోజు ఇస్తున్నారా? రేపు 21వ తేదీ నుంచి మీకు ఈ నెల 21వ తేదీ నుంచి రాగి జావా ఇస్తారు స్కూల్లో. ఒకరోజు చిక్కీ ఇస్తారు, ఒకరోజు రాగి జావా ఇస్తారు. ఎవ్రీ డే ఎగ్ ఇస్తారు. ఈరోజు పులిహోర అన్నం పెట్టారా, సాంబార్ అన్నం పెట్టారా? సాంబార్ అన్నం బాగుందా, మీకు లెమన్ రైస్ బాగుందా? రెండు ఒకటేనా? బాగా తింటారా? ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది? ఇక్కడ బాగుంది. మరి మీకు 3 సార్లు ఇవ్వాలి చికెన్, వారానికి 2 సార్లు ఇస్తా ఉంటారు. డైలీ ఎగ్ ఇవ్వాలి. మీరు ఆడ స్కూల్లో తింటా ఉన్నారు కదా, ఈ దగ్గర కొట్టారు మీకు తెలుసా? స్కూల్లో రోజు ఒక ఎగ్ తింటా ఉన్నారు కదా, ఎగ్స్ తింటే మళ్ళీ ఇబ్బంది పడతారని పాపం మీ వార్డెన్ మేడం, మీ ఏజ్డబ్ల్యూ సార్ వీళ్ళు 3 పెడతా ఉన్నారు, 5 పెట్టాలా. ఫ్రూట్ ఎవ్రీ డే ఒకటి ఇవ్వాలా, రాత్రి పూట ఎవ్రీ డే 7 సార్లు ఇవ్వాలి ఫ్రూట్. కానీ మీకు 3 సార్లు ఇస్తా ఉన్నారు. మీకు కడుపు కొడతా ఉన్నారు. 3 టైమ్స్ చికెన్ ఇవ్వాలా, 2 సార్లు ఇస్తా ఉన్నారు. అది తెలుసుకోండి ఏమి ఇవ్వాలని. అర్థమవుతుందా? మీ పేరెంట్స్ వస్తే మాట్లాడమని చెప్పండి. మేము వాళ్ళకి షోకాల్ నోటీస్ ఇస్తాం మీ వార్డెన్ మేడంకు. వాళ్ళ ఎస్ఆర్లో ఎంట్రీ చేపిస్తాం. సస్పెండ్ చేస్తాం. ఎందుకంటే మెనూ డివైడ్ చేశారు. మెనూ డివైడ్ కాకుండా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది చైర్మన్గా మేము ఒప్పుకోము అవన్నీ. మీకు ఇవ్వాల్సిన ఫుడ్ గవర్నమెంట్ ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలా. ఓకేనా? ఓకే, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. పల్నాడు జిల్లా సత్యనపల్లి టౌన్ కు సంబంధించి బీసీ వెల్ఫేర్ హాస్టల్ 1 లో పూర్తి స్థాయిలో మెనూ డివైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఏకంగా ఈ విధమైన మెనూ డివేషన్ అనేది జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయన నేను వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి ఈ విషయం మీద రిపోర్ట్ చేయడం జరిగింది. ఆయన వెంటనే వాళ్లకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. త్వరలో వాళ్ళ మీద సస్పెన్షన్ వేట్ ను వేయబోతున్నట్లుగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.